హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఛానల్ నేమ్ వచ్చేసి సాయి సుధా హోమ్ వరల్డ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యపిండి తీసుకోవాలి. ఒక కప్తో తీసుకుంటున్నా. ఒక 4 కప్స్ దాకా తీసుకుంటానండి నేను, 4 మెంబర్స్కి వచ్చేలాగా. చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. 4 కప్స్ తీసేసుకున్నా. అందులో నువ్వులు యాడ్ చేస్తానండి. చూడండి, నువ్వులు ఇష్టం, మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఇంత అంత అన్నది ఏముండదు. ఎల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర దంచి వేసుకున్న. కచ్చపచ్చగా దంచుకోవాలి, ఎక్కువ దంచుకోవచ్చు. కొంచెం పసుపు, కరివేపాకు, ఆనియన్స్, కారం కొంచెం వేసుకుంటానండి. ఉప్పు, శనగపప్పు నానబెట్టి ఒక గంట సేపు నానబెట్టుకొని శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలండి. మనం గారెల పిండి ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి మిక్స్. మరీ గట్టిగా చేసుకోవద్దండి, లూజ్గా చేసుకోవాలి. మరీ లూజ్ అంటే లూజ్ కదండి, కొంచెం మీరు చూడండి, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు అన్నీ చూపిస్తున్నా. అట్లా చేసేసుకున్నా కదండి. చూడండి, ఈ గంజులో మన పెద్దవాళ్ళు ఎట్లా పెడతారో అట్లా పెట్టి చూపిస్తాం మీకు. మన విలేజ్ టైప్ అన్నట్టు. ఇప్పుడు ఇందులో ఓల్డ్ స్టైల్ ఎట్లా పెడతారో అట్లా చూపిస్తానండి. ఇవి 2 అవసరం పడుతుంది. చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళు పెట్టేలాగా ఫస్ట్ పెడుతున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని ఇట్లా గంజు చుట్టూ అప్లై చేసుకోవాలి. చుట్టూరా కొంచెం, అంటే మాడద్దు అన్నట్టు, మరీ అంత అడుగంటుకోకుండా ఉండడానికి. కొంచెం పిండి తీసుకొని దానికి గంజి కొత్తేయాలండి. విలేజ్లో అయితే దీన్ని గంజి పిండి అంటారండి. గంజి కొత్తుకుంటాం కాబట్టి గంజి పిండి. చూడండి, నేను చేసినట్టు చేసేసి అక్కడ కొన్ని హోల్స్ పెట్టేసి దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హోటల్ స్టైల్ చూడండి, కొంచెం ఆయిల్ అప్లై వేసుకొని దానికి కూడా కొంచెం పిండి అద్దేసుకోవాలి. ఎంత చుట్టూరు వచ్చేటట్టు మనకు కొంచెం కొంచెం తీసుకుంటే అది తీసుకోవాలి. తీసిన తర్వాత దీనికి కూడా కొంచెం హోల్ పెట్టేసుకొని కొంచెం అదేంటిది ఆయిల్ వేసుకోవాలి. దీనికి వాటర్ పోయొద్దండి. ఇప్పుడు ఈ గంజితో ఏం చేస్తా అన్నది చెప్తా చూడండి. దానికి నేను పెట్టుకుంటా, ఆ గంజి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసుకుంటానండి. చూడండి, ఎంత ఆయిల్ పోసుకుంటాను నేను, అంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని దాన్ని ఎక్కువనే పెట్టాలండి స్టవ్. ఇప్పుడు ఇది విలేజ్ టైప్ది ఇది పెడుతున్నా. దాని మీద ఒక స్టవ్ అది క్యాప్ పెట్టేసి దాన్ని సిమ్లో పెట్టుకోవాలి. దీన్ని మొత్తం హైలోనే ఉంచుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ గంజి ఏం చేస్తా అన్నది. చూడండి, అది వేడైందో లేదని కొంచెం నేను పిండేసి చూసిన, నేను అది చూపించాలి మీకు. సో అది కొంచెం బయట పొంగినట్టు అయితే అది వేడైనట్టే. ఆయిల్ వేడైనాక, అంటే వేడి అంటే మంచిగా మసలాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని అందులో వేసేయాలండి. అందులో వేసేసి
ఇప్పుడు అది అయిపోయినాక ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి మళ్ళీ మనం ఒకటి అప్లై చేసుకోవాలి పిండి. వేడి ఉంటుందండి, కాలుతుంది, జాగ్రత్త చూసుకుంటే వేసుకోండి. ఇంకా వేడి దాని మీద కాకుండా కొంచెం ఆగి పెట్టుకుంటే మంచి స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది. మనం వేడివేడిగా పెట్టేసుకునేసరికి అది అట్లా అతికపోయినట్టు అవుతుంది. ఇప్పుడు చూడండి ఇట్లా అవుతుంది కదా. అది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకుంటే అప్పుడు తీసేయాల్సి వస్తుంది. చూడండి అటు అది అయ్యేలోపు నేను దీనికి పెట్టేసుకున్నా. కొంచెం వేడి ఉంది కదా, అందుకే బాగా స్ప్రెడ్ కాలేదు. ఇక ఇప్పుడు చిన్న చాకుతోనే అట్లా ఎట్లా అనుకోవాలి. అది అన్నంగేటప్పుడు జాగ్రత్త అండి, మీద వెళ్తుంది. గంజి కూడా ఒక్కొక్కసారి బోర్లా పడవచ్చు, చూసుకోండి. ఆయిల్ పడకోకుండా జాగ్రత్త. ఇది అయింది కానీ అది కాలే, చూడండి. అయిపోయింది, ఇది ఒక్కటి రెడీ అయింది. ఇప్పుడు ఆ గంజి దించి ఈ గంజి పెట్టేసుకొని అందులో మళ్ళీ ఇది పోసుకోవాలండి, ఆయిల్ వేసేసుకొని. అంతేనండి. కానీ చాకుతో తీసేటప్పుడు మాత్రం జాగ్రత్త, ఎందుకంటే కొంచెం గట్టిగా దానికి అతుక్కపోయి ఉంటుంది. కొంచెం బలం ఉపయోగించాల్సి వస్తుంది కాబట్టి చూసుకోండి, ఆయిల్ అయితే పైన పడుకోకుండా. ఇది కొంచెం ఆడిందండి, అది అయ్యేలోపు దీనికి పెట్టేస్తున్నా. అది తీసుకుని మర్చిపోయినా నేను. అది చూడండి 2 అయిపోయినాయి, 3 అవ్వడానికి వస్తుంది కానీ అది కాలేదు, ఇంకా అయిపోలేదు అది. ఇది కూడా అయిపోయిందండి. ఇది హోటల్ స్టైల్, మన హోటల్లో ఇదే ఇట్లా చేసిస్తారు. దీన్ని పల్లి చిక్కుతో తినాలి కానీ బాగుంటుంది. మా పిల్లలకైతే చట్నీతో తినడం అంటేనే ఇష్టం. ఇది ఇప్పుడు అయిపోయిందండి. అది 3 అయిపోయేసరికి ఇది 1 అయిపోయింది. కాకపోతే దానికి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, దీనికి తక్కువ. కానీ చెప్పాలంటే ఇదే బెస్ట్, కాబట్టి టైం ప్రాసెసింగ్ ఇది. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి, హోటల్ స్టైల్, విలేజ్ స్టైల్. ఇది క్రిప్సీగా ఉంటుందండి, మనం చుంచితే కరకరం అనేటట్టు ఉంటుంది. ఇది మెత్తగా ఉంటుంది, కాకపోతే ఈ మోడర్నెస్ చాలా బాగుంటుంది.